మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. తెలంగాణలో ఇటీవల జరిగిన 3 మరణాలు చాలా మిస్టీరియస్గా ఉన్నాయి. పెద్ద క్రైమ్ అండ్ థ్రిల్లర్ స్టోరీలాగా అందరికీ కూడా ఉత్కంఠ రేకెత్తించే మరణాలలాగా ఇవి ఉన్నాయి. 2 అయితే హత్యలని తేలిపోయింది. ఒకటి రాజలింగమూర్తి ఎవరు? కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న వ్యక్తి. డైరెక్ట్ గత ముఖ్యమంత్రి కేసీఆర్కి వ్యతిరేకంగా ఆయన అనుంగు మంత్రి సభ్యులకు, ఆయన కుమారుడికి, ఆయన మేనల్లుడికి అందరికీ వ్యతిరేకంగా ఆయన పోరాటం మొదలుపెట్టాడు. ఆయన హత్యకు గురయ్యాడు. అంతేకాదు, ఆయన తరపున కోర్టులో వాదించే న్యాయమూర్తి సంజీవరెడ్డి కూడా హత్యకు గురయ్యాడు. చూడండి, అంటే టైమింగ్ చూడండి. సరిగ్గా ఈయన హత్యకు గురైనటువంటి, అంటే నేను చెప్తున్నది కాదు, సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీలో అక్కడ ప్రెస్ మీట్లో మాట్లాడి చెప్పిన విషయాలు కూడా ఇందులో నేను చెప్తున్నాను. ఆయన చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా. సరిగ్గా ఇదే సమయంలో ఆయన ఈ కేసుకు సంబంధించి వాళ్ళు అక్కడ హైకోర్టులో దీన్ని కొట్టేసేయండి అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ వేయడం, ఇట్లాంటిది కూడా టైమింగ్ జరిగింది. అందుకని అనుమానాలు వస్తున్నాయి. అంటే ఎవరి అవినీతి మీద ఎవరైతే పోరాడారో వాళ్ళు హత్యకు గురి కావడం ఏంటి? కేసు కోర్టులో పెండింగ్లో ఉండగా విచారణ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద కమిషన్ వేయడం, ఆ కమిషన్ విచారణ సాగిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు హత్య జరగడం. ఈ 2 హత్యలు అలా ఉంచితే, కేదార్ అనే నిర్మాత, సెలగం శెట్టి కేదార్, ఈయనెవరు? సినిమా నిర్మాత, పెద్ద నిర్మాత. ఈయన అనుమానాస్పద స్థితిలో దుబాయ్లో ఆయన అత్యంత ఖరీదైనటువంటి ఫ్లాట్లో చనిపోయాడు. చనిపోయి అప్పుడే 2 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఆ దుబాయ్ పోలీసుల నుంచి ఏ విధమైనటువంటి అధికార వర్తమానం ఏ విధంగా జరిగింది? అది సహజ మరణమా లేదా అనుమానాస్పదమైనటువంటి మరణమా? దీని వెనక ఇంకేదైనా కారణం ఉందా? ఇదంతా కూడా బహుశా అక్కడ దుబాయ్ పోలీసులు, అక్కడ చట్టాలు దానికి ఏదో ఉంటుంది. బహుశా నేను ఇప్పుడు మాట్లాడే టైంకి వాళ్ళు ఏమన్నా ఇండియన్ ఎంబసీకి వాళ్ళు ఏమైనా వర్తమానం ఇచ్చారో, ఇక్కడ పోలీసులకి వర్తమానం ఇచ్చారా, లేదా ఆ కేదార్ బంధువులకి ఏమైనా వర్తమానం ఇచ్చారా ఏమో తెలియదు. కానీ అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది దుబాయ్ పోలీసులు, ఇండియా పోలీసులు, రాయబారులు, ఈ వ్యవహారం కాదు. హూ ఈజ్ దిస్ కేదార్? అసలు ఈ కేదార్ మరణము సహజమా అనుమానాస్పదమా అనేటటువంటి దాని మీద మొత్తం పెద్ద చర్చ జరుగుతుంది. సినీ వర్గాల్లో పెద్ద కలవరం మొదలైంది. ఈ కేదార్ అనే అతను ఎవరయ్యా అంటే నిర్మాత అని మనం చెప్పుకున్నాం. ఆయనకి సినీ వర్గాల్లో అందరితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకు ఉన్నాయనేటటువంటిది నేను తర్వాత నెక్స్ట్ చెప్తాను ఈ వీడియోలోనే. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆయన లాస్ట్ ఇయరు ఆ హైదరాబాదులో రాడిసన్ హోటల్లో ఒక డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. చూడండి, డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. సో ఆ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాడు. ఆ తర్వాత ఏమయ్యాడంటే ఇక్కడ వదిలేసేసి అనవసరం, మనకి ఈ హైదరాబాదు ఈ గొడవ ఇదంతా అనవసరం అని చెప్పేసి ఆయన దుబాయ్ వెళ్ళిపోయి అక్కడ చాలా అత్యంత ఖరీదైనటువంటి జుమేరా లేక్ టవర్స్ అనే చోట అపార్ట్మెంట్ తీసుకొని అందులో హాయిగా ఉంటూ అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్, కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇవన్నీ కూడా చేస్తున్నాడండి. బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఆయన బిజినెస్ చేయడమే కాదు, ఆయన చేస్తున్నటువంటి బిజినెస్ ఇక్కడ చాలామంది సీనియర్ నిర్మాతలు, అగ్రశ్రేణి హీరోలు, అగ్రశ్రేణి దర్శకులు, చాలామంది రాజకీయ నాయకులు అందరూ కూడా అక్కడ ఆయన చేస్తున్నటువంటి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టారు. వీళ్ళందరికీ బినామీగా ఆయన అక్కడ ఉన్నాడు అని చెప్పి వార్త ఒకటి వచ్చింది. అసలు డ్రగ్ మాఫియాతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి అనేటటువంటిది ఒకటి. కేసీఆర్ ఫామ్ హౌస్, డ్రగ్ మాఫియా వ్యవహారం లింకులు, వీటికి కూడా లింకులు అని చెప్తూ రేవంత్ రెడ్డి నిన్న స్పష్టంగా ఒక మాట చెప్పాడు. అదేమిటయ్యా అంటే ఆ కేదార్ చేసినటువంటి నడిపేటటువంటి డ్రగ్ మాఫియా వ్యవహారంతో కేటీఆర్కి కూడా సంబంధం ఉందన్నాడు. ఇవన్నీ కూడా పక్కన పెడితే అక్కడికి వెళ్ళి ఆ కేదార్ అనేటటువంటి నిర్మాత చేస్తున్నటువంటి పని, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్, కన్స్ట్రక్షన్ బిజినెస్ ఇవన్నీ అలా ఉంచితే అక్కడ వందల వేల కోట్ల విలువైన భూములు ఉన్నటువంటి ఒక కంపెనీ ఉంది. అదేమిటంటే ల్యాండ్ డెవలపింగ్ కంపెనీ, ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీలో ఆయనకి వాటాలు ఉన్నాయంటండి. ఆ కంపెనీలో ఆయనకి వాటాలు ఉన్నాయి. ఆ వాటాలు ఎవరివి? ఆయన ఒక్కడివే కాదు, ఈ హైదరాబాద్ నుంచి సినీ వర్గాల్లో
హీరోలు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా తీసుకెళ్ళి ఆయనకు అప్పచెప్పినటువంటి కోట్లాది రూపాయలు ఆయన బినామీగా ఉండి అక్కడ పెట్టుబడి పెట్టాడు. ఇప్పుడు అంతా కూడా పెద్ద కలవరం, గందరగోళం, టెన్షన్. మన డబ్బు ఏమైపోతుంది, అసలు ఎక్కడ పెట్టాడు ఏంటి, పత్రాలు లేవు, ఏమీ లేవు, డాక్యుమెంట్ లేవు, వ్యవహారం లేదు, ఏమీ లేదు, మనకు అసలు తెలియదు. ఏ కంపెనీలో పెట్టాడు, ఆ కంపెనీ ఇంకెక్కడ పెట్టింది, అసలు ఏ ల్యాండ్ మీద పెట్టింది, ఇదంతా మనకి ఏం తెలియదు, ఏమి చెప్పకుండా చచ్చిపోయాడు ఏంట్రా బాబా అని చెప్పి ఆయన అసలు దుబాయ్లో ఉంటే ఇక్కడ నుంచి ప్రతిసారి ఈ నటులు కానీ, దర్శకులు కానీ, నిర్మాత కానీ, అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా వెళ్ళి ఆయన దగ్గర టెస్ట్ వేస్తారంట. ఆయనతో కొంతకాలం గడుపుతారు, కాలక్షేపం చేస్తారు, బిజినెస్ లావాదేవీలు చూసుకుంటారు, అన్నీ చూసుకొని వస్తూ ఉంటారు. ఇది చాలా ఆయన చనిపోయేటప్పటికి ఇక్కడ ఎవరు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన చనిపోయే టైంలో ఆయన దగ్గర ఉన్నాడు అని చెప్పి చెప్తారు. అక్కడ దుబాయ్ పోలీసులు ఆయన కూడా విచారించారని కూడా చెబుతున్నారు. ఇదొక ఎవరు ఎమ్మెల్యే అని. మొత్తానికి కేదార్తో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి, సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయి. వీళ్ళందరూ విపరీతంగా డబ్బు ఇక్కడ నుంచి తరలించి అక్కడ పెట్టుబడులు పెట్టారు. అది కేదార్. సో కేదార్కి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎంత డబ్బు ఇక్కడ నుంచి తరలి వెళ్ళింది అనేటటువంటిది అలా ఉంచి, అసలు ఆయన డ్రగ్ మాఫియాకి ఆయనకి సంబంధం ఏంటి, ఆయనకి కేటీఆర్కి కేసీఆర్కి సంబంధం ఏంటి, రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా ఈ విషయాలన్నీ కూడా బయటకి రావాల్సి ఉంది. ఏదైనా ఆయన మరణం సహజ మరణమా, ఏదో ఆయన వెళ్ళాడు, ఏదో బయట పని మీద వెళ్ళాడు, ఫ్లాట్కి వచ్చి వంట మనిషికి ఏదో ఫోన్ ఇచ్చేసి, నాకు ఏ ఫోన్ వచ్చినా నన్ను లేపకు, నాకు తర్వాత ఒక మీటింగ్ ఉంది, అర్జెంట్ ఫోన్స్ ఏమన్నా వస్తే అప్పుడు చెప్పు అని చెప్పేసి ఆయన ఫోన్ ఇచ్చి పడుకున్నాడంట. పడుకున్న తర్వాత చాలాసార్లు ఒకటే నెంబర్ ఫోన్ మాటిమాటికి వస్తుంటుంటే ఆ పని మనిషి తీసుకెళ్ళి ఇచ్చిందంట. ఇస్తే ఇవాళని వెళ్ళి అతన్ని లేపడానికి చూస్తే అప్పటికే చనిపోయి ఉన్నాడు అనేది వార్త. నిజంగా చనిపోయాడా సహజంగా, అంటే ఏదైనా జబ్బు చేసి ఆకస్మికంగా ఏదైనా హార్ట్ అటాక్, స్ట్రోక్తోనో దేంతోనో చనిపోయాడా, లేదా చంపివేయబడ్డాడా? నిజంగా చంపివేయబడ్డాడని దుబాయ్ పోలీసులు కానీ పోస్ట్ మార్టంలో కానీ తెలియజేస్తే, ఇప్పుడు మనం మొదట్లో చెప్పుకున్నామే రాజలింగమూర్తి, సంజీవరెడ్డి అనేటటువంటి ఇద్దరు అవినీతి మీద పోరాటం చేస్తున్నటువంటి ఇద్దరు చంపివేయబడ్డారు. సో ఈయన డ్రగ్స్ కేసులో నిందితుడు అయినటువంటి కేదారు ఆయన కూడా చంపివేయబడితే, ఇదంతా కూడా కొందరు రాజకీయ నాయకుల మెడకు ఉచ్చు బిగుసుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో ఇప్పుడు తేలాల్సింది ఏమిటంటే కేదార్ సెలగంశెట్టి అనే నిర్మాత, వ్యాపారస్తుడు దుబాయ్లో సహజంగా చనిపోయాడా, చంపివేయబడ్డాడా? అది తేలితే ఇంకా కొన్ని విషయాలు మనకి తేటతెల్లమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇదండి మిత్రులారా, ఇక్కడ మనం తెలుసుకునేది ఏంటంటే రేపు ఎలా గడుస్తుంది, ఈ నెల అవుతుంది, ఇవాళ 27వ తేదీ, రేపు 28 ఆఖరు. మరి వచ్చే నెల మార్చి ఎట్లా గడవాలి అని చెప్పి మనం ఇప్పుడే ఆందోళన పడుతూ ఉంటాం. డబ్బులు ఎలాగా అయిపోయినాయి, బ్యాంకులో బ్యాలెన్స్ లేదు, ఏం పని చేయాలి, ఎవరి దగ్గర అప్పు చేయాలని. కానీ చాలామంది ఇక్కడ ఉన్న ఆస్తులు, వందలు వేల కోట్ల రూపాయల ఆస్తులు, భూములు, ఇవన్నీ కూడా చాలక ఈ డబ్బును తీసుకెళ్ళి విదేశాల్లోకి కూడా తీసుకెళ్ళి అక్కడికి తరలించి అక్కడ కూడా పెట్టుబడులు పెట్టి ఇన్నెన్ని వేల కోట్లు, లక్షల కోట్లతో హాయిగా బతుకుతున్నారు. దొంగచాటు వ్యాపారాలు, అక్రమమైనటువంటి వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించేటటువంటి వాళ్ళతో కొంతమంది తెలుసో తెలియకో డబ్బు కోసం కక్కుర్తిపడి చేతులు కలుపుతున్నారు. ఇదంతా ఒక కరప్ట్ నెట్వర్క్. ఈ కరప్ట్ నెట్వర్క్లో అనుకోకుండా కొంతమంది మంచి వాళ్ళు కూడా చిక్కుకుంటారు, కానీ చాలామంది తెలిసే చిక్కుకుంటారు. వాళ్ళందరూ కూడా బయటకు వస్తారో లేదో మనకు తెలియదు. కానీ కేదార్ మరణం సహజమా, లేదా ఇంకేదైనా అనుమానాస్పదమైనటువంటిది ఉందా? ఈ విషయం తేలితే మిగిలిన విషయాలు బయటకు వస్తాయి. ఏదైనా తెలంగాణలో సంభవించినటువంటి ఈ 3 మరణాలు పెద్ద మిస్టరీగా మారాయి. ఈ మిస్టరీ ఎలా వీడుతుందో చూడాలి. థ్యాంక్ యూ మిత్రులు.